ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ రవ్వతో అయితే నేను దోశలు అయితే వేసి చూపిస్తానండి. వెయిట్ లాస్ అవ్వాలన్న వారికి మంచి రెసిపీ అని చెప్పచ్చు. అలాగే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మనకి తొందరగా అయిపోవాలనుకుంటాం కదా, ఇది కూడా 10 నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతుందండి. చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక 2 కప్పులు గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి. ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నాను. ఒక కప్పు అయితే వాటర్ కూడా వేసుకోవాలండి. అదే కప్పుతో వాటర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇదైతే నానుతుంది. మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే దీంట్లోకి చట్నీ అయితే రెడీ చేస్తున్నానండి. పల్లీలు అయితే వేస్తున్నాను కదా, పల్లీలు టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాగైతే ట్రై చేయండి ఒకసారి. పల్లీలు కూడా వేగినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే విరుచుకున్నాను, అవి అయితే వేసేసుకున్నాను. కొంచెం పేలితే చూసుకోవాలి, దూరంగా ఉండండి. వేసుకున్న తర్వాత ప్లేట్ అయినా పెట్టేసుకోవచ్చు. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నానండి. ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నాను. మనకి ఇంట్లో పిండిలో ఏమీ లేనప్పుడైతే ఇలాగ సింపుల్గా చేసేసుకోవచ్చండి. టిఫిను చాలా చక్కగా అయిపోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. పిండి అయితే బాగా నానింది కదండి. చూడండి, వాటర్ కూడా మనకి ఏమీ లేదు, మొత్తం నానిపోయింది. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీస్తున్నాను. మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకుంటున్నానండి. దోశల పిండిలాగైతే ఆడుకోవాలి మనం. పచ్చడి కూడా మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. ఇందులోనే పల్లీలు కూడా వేస్తున్నాను. కొన్ని పొట్టు తీసానండి, కొన్ని తీయలేదు. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. అదైతే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, పిండి అయితే ఆడేసుకున్నాను. దోశల పిండిలాగా అయితే ఆడుకోవాలి మనం. చిక్కగా ఉండకూడదు, పలసగా ఉండకూడదండి. దోశల పిండి ఎలాగైతే ఉంటుందో అలాగైతే మనం కలుపుకోవాలి. టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నాను. కొన్ని వాటర్ అయితే వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. మనకి చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పెనం పెట్టుకున్నానండి, వేడెక్కింది. దోశ వేస్తున్నాను. చూడండి, మనకి ఎంత బాగా వస్తాయో దోశలు అయితే. దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. చాలా చక్కగా వచ్చింది కదండి. తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకటి వేసి చూపిస్తాను చూడండి. ఇంకోటి కూడా వేస్తున్నానండి. స్టవ్ అయితే వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఒక గుంట గట్టి పెద్దదైతే మనం ఒక గట్టి వేస్తే సరిపోద్దండి. నేను చిన్న గట్టితో 2 గట్లు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోద్ది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకైతే నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.
వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారనుకుంటున్నాను. చూస్తే కానీ లాస్ట్లో ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దోశలు మొత్తం అయితే వేసేసుకున్నానండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా అయితే వచ్చినాయో, దూదుల్లా వచ్చినాయి, చాలా మెత్తగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి రెసిపీతో అయితే కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.